హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో రానున్నటువంటి 3 రోజుల్లో ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు పెరిగాయి. అయితే రానున్నటువంటి 3 రోజుల్లో మరింతగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో రానున్నటువంటి 24 గంటల్లో రాయలసీమ వ్యాప్తంగా వర్షాలు నమోదు కానున్నాయి. డెఫిషియన్సీ అత్యధికంగా ఉన్నటువంటి రాయలసీమ జిల్లాల్లో రానున్నటువంటి వారం రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయి. కడప, కర్నూలు, అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, బద్వేల్, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు, ఇడుపులపాయ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఆగస్టు మొదటి వారంలో. ఇక దీనికి తోడుగా బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి మరొక ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమేణా బలపడుతుంది. దీని ప్రభావంతో మధ్యాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు నమోదు కానున్నాయి. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఇవాళ రేపు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. మధ్యాంధ్ర, అదేవిధంగా మధ్య తెలంగాణ జిల్లాల్లో కూడా ఆకాశం మేఘావృతమై పొడి వాతావరణమే కొనసాగుతుంది. ఎటువంటి వర్షాలు నమోదు కావు. హైదరాబాద్ నగర ప్రాంతంలో రాత్రి సమయంలో చిరుజల్లు, తేలికపాటి వర్షాలు నమోదవుతాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తేలికపాటి వర్షాలు ఉంటాయి. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.